రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో 30కి పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. అమరావతి ఐ ప్రాజెక్ట్ రీటెండర్లు, అదనపు భూమి లీజు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. L&Tకి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ పనులను అప్పగించనున్నారు. అందుకోసం సుమారు 1000 కోట్ల రుణ సమీకరణాలకు ఆమోదం తెలుపబోతున్నారు. అసెంబ్లీ హైకోర్టు డిజైన్ల అదనపు వ్యయాన్ని 206 కోట్లకు పెంచనున్నారు. మరోవైపు రైతుల యాన్యుటీ కోసం 300 కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. వైకుంఠపురం ఇనాం భూముల వివాద పరిష్కారం, దేవాదాయ శాఖకు నిధుల చెల్లింపుపై చర్చిస్తారు. భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త యూడీఏలు ఏర్పాటు చేయబోతున్నారు. పాదచారుల భద్రతా విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విద్యా, వైద్య సంస్థల భూముల లీజు గడువు పునరుద్ధరణ, దిశా బిల్లులో సవరణపై చర్చించనున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ టారిఫ్ కొనసాగింపు, పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టు తదితర అంశాలపై మంత్రివర్గ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో 30కి పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. అమరావతి ఐ ప్రాజెక్ట్ రీటెండర్లు, అదనపు భూమి లీజు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. L&Tకి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ పనులను అప్పగించనున్నారు. ఇందుకోసం సుమారు 1000 కోట్ల రుణ సమీకరణాలకు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ హైకోర్టు డిజైన్ల అదనపు వ్యయాన్ని 206 కోట్లకు పెంచనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతూ ఉంది. ముఖ్యంగా సిఆర్డీఏకి సంబంధించి ఏదైతే సిఆర్డీఏకి సంబంధించినటువంటి కొన్ని పనులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ముఖ్యంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అదే విధంగా రైల్వే లైన్ నిర్మాణం కోసం ఏదైతే దానికి సంబంధించినటువంటి దగ్గర 2340 ఎకరాల భూమికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నటువంటి ప్రతిపాదన కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 244.39 ఎకరాల ఇనా భూములు దేవాదాయ శాఖ నుంచి సిఆర్డీకి బదిలీ చేసే దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతూ ఉన్నారు. అదేవిధంగా హ్యాపీ నెస్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే రేరాకి చెల్లించాల్సినటువంటి రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదనకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. అదేవిధంగా అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో ఏదైతే పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి 5G సెల్ టవర్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచేదానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు పీపీపీ విధానంలో రోప్వే ప్రాజెక్టు అమలు కోసం కన్సల్టెన్సీ నియామకం, దానికి సంబంధించినటువంటి అనుమతుల మీద ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు భాగంగా 1205 కోట్లతో 18 అంతస్తులు 2 టవర్ల నిర్మాణ పనులు కూడా L&Tకి అప్పగించే దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. అదేవిధంగా కృష్ణా నది మీద విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తులో అవసరమైనటువంటి వంతెనల సంఖ్యపై అధ్యయనం చేయడానికి
కన్సల్టెంట్ నియామకం, దాంతో పాటు ప్రభుత్వ భవనాల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించున్నారు. అదే విధంగా ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, దాంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తూ ఉన్నారు. మరో పక్క ఆ భూముల కేటాయింపుపై కూడా ఈ రోజు చర్చించి పలు ప్రాంతాల్లో భూముల కేటాయింపుపై కూడా ఈ రోజు కేబినెట్ చర్చించబోతున్నారు. దానికి సంబంధించి ఆమోద ముద్ర వేయబోతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే దాని మీద ఈ రోజు కేబినెట్ లో చర్చించి వాటికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాల మీద కూడా కేబినెట్ అనంతరం మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.